హలో అండి. మటన్ కీమాలో ఎప్పుడైనా జీడిపప్పుని వేసుకుని వండుకున్నారా? ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని పచ్చిమిర్చిని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. 1/2 కిలో మటన్ని ఇంజెస్ పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు జీడిపప్పును కూడా 2 టైమ్స్ కడిగి వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినాక మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాను వేసుకుని బాగా కలుపుకోవాలి. అదేవిధంగా నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. జీడిపప్పు అనేది నానబెట్టడం వల్లనే కూరకి టేస్ట్ వస్తుందండి. పచ్చి జీడిపప్పుని యూజ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి చేరింది కదా. ఇప్పుడు కొత్తిమీర తరుగు, కరివేపాకును కూడా వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ రోటీస్లోకి, రైస్లోకి, పులావ్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీకు మటన్ అంటే ఇష్టమా, కీమా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.